హలో అన్న, చెప్పండి. సో క్వశ్చన్ ఏంటంటే మొన్న ఒక లాస్ట్ ప్రెస్ మీట్లో అదే మీరు ఇంట్రడ్యూస్ చేసిన హీరో మీద ఒక కామెంట్ చేశారు. ఎవరండి? రామ్ గారి మీద. దేవదాస్ మూవీకి కామెంట్ నేను చేయలేదు, తమ్మునైల్ కామెంట్ చేసింది, ఏం కాదు. సో తమ్మునైల్స్ అనేవి మా జనబాహుల్యంలోకి వచ్చేసినాయి. అవి కూడా ప్రాణాలు ఉంటున్నాయి. అవి ప్రాణం పోసుకుని, పురుడు పోసుకుని, ప్రాణం సంతరింపజేసుకుని అవి సో వికృత రూపాలే తిరుగుతున్నాయి మనుషుల మధ్యన, గోస్ట్ లాగా. సరే సార్, అలా నెగిటివ్గా బాగా స్ప్రెడ్ అయింది. లేదు, క్వశ్చన్ ఏంటంటే అది మీరు ఇంట్రడ్యూస్ చేసిన హీరో ఇప్పుడు పాన్ ఇండియా ఫిలింలో యాక్ట్ చేస్తున్నారు అండ్ రిలీజ్కి రెడీగా ఉంది. అసలు రాము, నేను పరిచయం చేసిన వెంకట్, ఆదిత్య ఓం, రామ్, సాయి ధరమ్ తేజ్, మీరు అడిగి చాలా మంచి పని చేశారు. సాయి ధరమ్ తేజ్, హరికృష్ణ గారు, వాళ్ళు నా హృదయంలో టాటూ లాగా ఉంటారు. సో ఆయనది డబల్ ఇష్మార్ట్ అని ఒకటి రిలీజ్కి రెడీగా ఉంది. బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. అండ్ నా రూమ్మేట్ రవితేజ నా హృదయంలో ఉంటాడు. ఆయనది కూడా సినిమా రిలీజ్ రెడీ ఉంది. అదే, ఇది నిజంగానే చెప్తున్నాను. చౌదరి ఇప్పుడు 100 రూపాయలు ఇద్దరు సినిమాలు హిట్ అవ్వాలి. ఎందుకంటే రవితేజ ఎంత కష్టపడి పైకి వచ్చాడు నాకు తెలుసు. అతను పడిన కష్టం వెనకాల, ప్రతి కష్టం వెనకాల నేను కూడా ఉన్నాను. ఏది ప్రత్యక్ష సాక్షి, పరోక్ష సాక్షిగా ఉన్నాను. ఇద్దరు రూమ్మేట్స్, రవితేజ నేను 8 years. ఓకేనండి. ఓకే. అండ్ మీరు చాలా సినిమాలు రిలీజ్ అది తమ్మునైల్ సరిగ్గా తప్పు పెట్టారు, రాముకి తెలుస్తుంది. అది తమ్మునైల్కి ప్రాణాలు పోసి దాని క్వశ్చన్లు సంధించకండి భయ్యా. సరే సరే సార్, ఇప్పుడు మీ సినిమాల్లో లాహిర్లో నుంచి చాలా మంచి మంచి సినిమాలు ఉన్నాయి, ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిమ్స్. సో ఇప్పుడు రిలీజ్లు హవా నడుస్తుంది. ఓకే. సో మీ సినిమాల్లో రిలీజ్ చేయాలంటే ఏ సినిమా రిలీజ్ చేస్తారు? అండ్ సీక్వెల్ తీయాలంటే ఏ సినిమాకి సీక్వెల్ చేస్తారు? సీక్వెల్స్ తీయాలి అనుకున్న క్యారెక్టర్, అనుకున్న ముగింపులతో నేను ఏ సినిమా తీయలేదు ఇప్పుడు దాకా. అందుకని సీక్వెల్స్ తీయను. రిలీజ్ చేయాలంటే ఏ సినిమా రిలీజ్ చేస్తారు? అది డిమాండ్ని బట్టి రిలీజ్ చేస్తాను. డిమాండ్ వస్తే రిలీజ్ చేస్తాను. డిమాండ్ రావడం అంటే ఏంటంటే, ఎవరిని వచ్చి బాబు మేము ఇంత డబ్బులు ఇస్తాం, మీరు ఇస్తారా అంటే రిలీజ్ చేస్తాను. మీ సినిమాలు రిలీజ్ అవ్వడానికి ఎందుకు ఇంత టైం పడుతుంది? ఇంత లేట్ ఎందుకు అవుతుంది? నేను ప్రేమ వివాహం చేసుకున్నాను. నా పేరు మీకు కనిపించేది వైవిఎస్ చౌదరి, కథా స్క్రీన్ప్లే నిర్మాత, దర్శకత్వం. ఓకే. తర్వాత నాకు కనిపించేది వినిపించేది వైవిఎస్ చౌదరి, ఎన్టీఆర్ వీరాభిమాని. ఈ రెండింటికి మధ్యన నా పేరు కుటుంబరావు. అర్థమైందా? కుటుంబంతో పాటు సరదాగా ప్రయాణిస్తుంటాను. ఫ్యామిలీ